మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలు, గంటలో మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీరు కోట్లకు అధిపతులుగా మారిపోతారు. ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అనేదే ఉండదు. ఎందుకంటే రాగి చెంబు అనేది చాలా పవిత్రమైనది. అందుకే ఏ పూజలో అయినా సరే రాగి చెంబునే వాడుతూ ఉంటారు. రాగి చెంబును ఉపయోగించి మన కష్టాలను కూడా తొలగించుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ ధనం విషయంలో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అప్పుల బాధలు కావచ్చు, లేదా ఖర్చులు కావచ్చు, ఏదో ఒక విధంగా ధనం విషయంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటున్నాయి. ఇటువంటి భయంకరమైన ధన సమస్యల నుండి బయటపడటం కోసం ఆదివారం రోజు రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఒక పరిహారం చేయమని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఆదివారం రోజు రాగి చెంబుతో ఏం చేస్తే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒకే జాతి వారు తమలో తాము కొట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కథలోకి వస్తే, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. వాటిల్లో ఒకటిగా ప్రచారంలో ఉన్న కథ ఇది. ఓసారి 2 పావురాలు అడవి మీదుగా ప్రయాణిస్తూ ఉన్నాయి. అంతలో వాటికి నేల మీద పోసి ఉన్న ధాన్యపు గింజలు కనిపించాయి. అన్ని గింజలను ఒక్కసారిగా చూడగానే వాటిల్లో ఒక పావురం చటుక్కున దిగి ఆ ధాన్యాన్ని తినటం మొదలుపెట్టింది. దాని వెంటే 2వ పావురము నేల మీదకు దిగి ఆబగా ధాన్యాన్ని తినసాగింది. అలా తింటూ తింటూ అవి ఒక వలలో చిక్కుకుపోయాయి. తమలాంటి పక్షుల కోసమే ఎవరో వేటగాడు అక్కడ ధాన్యాన్ని చల్లి ఉంటాడని తెలుసుకున్న ఆ 2 పావురాలు దుఃఖంలో మునిగిపోయాయి. నీ వల్లే ఇలా జరిగింది. ఇంత అడవిలో గింజలను చూడగానే ముందు వెనుక ఆలోచించకుండా వాలిపోవటమేనా? నీ అత్యాశ వల్ల ఇప్పుడు ఇద్దరము ప్రమాదంలో పడ్డాం చూడు అంది మొదటి పావురము. నిన్ను నాతో పాటే రమ్మని ఎవరు చెప్పారు? అంత జాగ్రత్త తెలిసిన దానివైతే కాస్త ఓపిక పట్టి ఉండవచ్చు కదా అని ఎదురు పలికింది 2వ పావురం. ఇలా కాసేపు ఆ 2 పావురాలు ఘర్షణ పడ్డాయి. ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది. వేటగాడు ఆ వల దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ వల చూస్తే చిన్నదిగా ఉంది, పైగా కాస్త వదులుగా కూడా కనిపిస్తుంది. మనమిద్దరము ఒక్కసారిగా ఈ వలతో పాటుగా ఎగిరిపోయేందుకు ప్రయత్నిద్దాము అంది మొదటి పావురం. మొదటి పావురం చేసిన సూచన బాగానే ఉన్నట్లు తోచింది 2వ పావురానికి. వెంటనే ఆ 2 కలిసి ఒక ఊదుటిన వలతో సహా ఎగిరేందుకు ప్రయత్నించాయి. అలా 1-2 సార్లు గట్టిగా ప్రయత్నించేసరికి వల కాస్త ఊగిపోవటంతో పావురాలు 2 ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూసిన వేటగాడు నేల మీద నుంచే వాటిని అనుసరిస్తూ పరిగెత్తసాగాడు. అలా పరిగెడుతూ ఉన్న వేటగాడికి ఒక ముని ఎదురుపడ్డాడు. వేటగాడి పరుగును ఆకాశంలో వలతో సహా ఎగురుతున్న పక్షులను చూసి మునికి జరిగిన విషయం అర్థమయ్యింది. అల్లంత ఎత్తున ఆ పావురాలు ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే వాటి మీద ఇంకా ఆశతో పరుగులు పెడుతున్నావేంటి? అవి నీకు చిక్కే అవకాశం లేదు కదా అని వేటగాడిని అడిగాడు ముని. అప్పుడు వేటగాడు, స్వామి, నేను వాటిలో అవి గొడవ పడడాన్ని గమనించాను. అలా నిరంతరం గొడవ పడేవారు ఎంతోసేపు కలిసి ఉండలేరు. ఏ దిక్కున వెళ్ళాలి, వలను ఎలా వదిలించుకోవాలి వంటి చిన్న చిన్న విషయాల మీద ఆ 2 పక్షులు మళ్ళీ కొట్టుకుంటాయి. ఆ కొట్లాటలో అవి ఎక్కువసేపు వలను మొయ్యలేవు. చూస్తూ ఉండండి. మరి కాసేపట్లో అవి నేల కూలటం తథ్యం అంటూ తన పరుగును కొనసాగించాడు. వేటగాడి మాటలు విన్న ముని ఆకాశం వంక పరీక్షగా చూశాడు. పక్షులు 2 బిగ్గరగా అరుచుకుంటూ కనిపించాయి. మరి కాసేపటిలో వేటగాడు చెప్పిన మాట నిజమయ్యింది. తమలో తాము గొడవ పడుతున్న పక్షులు నేల మీదకు జారిపోవటం కూడా గమనించుకోనే లేదు. ఒకే జాతికి చెందిన వారు తమలో తాము కొట్లాడుకుంటే అది వారి వినాశనానికి దారితీస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా చక్కగా ఆదివారం రోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబును తీసుకోండి. ముందు దానిని తలతల మెరిసేలాగా తోమండి. తర్వాత ఆ రాగి చెంబులో ఒక ఎండుమిరపకాయను 2 ముక్కలు చేసి వెయ్యండి.
ఎందుకంటే ఎండుమిరపకాయలు సూర్యభగవానుడికి సంకేతం. ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంటుంది. జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఎండుమిరపకాయలకు ఉంటుంది. కనుక ముందు ఒక ఎండుమిరపకాయలను వేయండి. ఆ తర్వాత ఈ చెంబులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. పచ్చకర్పూరంతో పాటుగా చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఒక యాలుకను కూడా వేయండి. ఇవన్నీ దైవ సంబంధమైన వస్తువులు, మన కష్టాలను తీర్చే వస్తువులు. ఇలా ఎండుమిరపకాయలు, పచ్చకర్పూరము, పసుపు, కుంకుమ, యాలకులు వేసిన తర్వాత ఈ చెంబును నీటితో నింపండి. ఈ నీటి మీద ఒక మందార పువ్వును పెట్టండి. తర్వాత ఈ చెంబును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ బయట కుడివైపున పెట్టండి. అక్కడ పెట్టే ముందు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద చెంబును పెట్టండి. ఇలా పెట్టిన గంటలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా ఆదివారం రోజు చెంబుడు నీటితో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. ఆదివారం రాత్రి 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేవి తీరవు. ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. 24 గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది. ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి 2 లవంగాలు. లవంగాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలలో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలకు తంత్ర మంత్రాలలో, యజ్ఞ యాగాదుల్లో విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాల పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే, ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను తీసుకోండి. ఈ 2 లవంగాలను ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లోని అన్ని గదుల్లో, అంటే బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి. ఆ తరువాత ఈ లవంగాలన్నీ కూడా మీ తల చుట్టూ 21 సార్లు తిప్పుకోండి. ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచినీటిని తీసుకోండి. ఆ నీటిలో ఈ 2 లవంగాలను వేసుకోండి. ఇలా చేసిన తర్వాత గ్లాసును లేదా బౌల్ను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టండి. తలవైపు అయినా సరే పెట్టుకోవచ్చు, కాళ్ళ వైపు అయినా సరే పెట్టుకోవచ్చు. నేల మీద పడుకునేవారు కూడా తలవైపు కానీ కాళ్ళ వైపు కానీ ఈ నీటిని పెట్టుకుని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి. లవంగాలతో సహా పోసేయండి. అలా పోసిన తర్వాత మనసులోని కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి. అంతే. ఇలా 7 ఆదివారాలు ఈ పరిహారం చెయ్యండి. ఖచ్చితంగా తీరని కోరికలు తీరిపోతాయి. ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే 24 గంటల్లోనే మీకు మంచి మార్గం, అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది. కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి, దారులు తెలుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు 2 లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి. అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు, ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అనుకునేవారు, జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండుమిరపకాయల గింజలను కూడా వేసి గంధం, పసుపు, కుంకుమలు వేసి సూర్యునికి ఆర్ఘ్య ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎటువంటి
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్నపిల్లలకు లేదా పేదవారికి పంచిపెట్టినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీ సమస్యలలో లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 9 గంటల్లోపు సూర్యుడికి ఆర్య ప్రదానం చేసి ఆతిథ్య స్తోత్రాన్ని 3 సార్లు పఠనం చేసినట్లయితే మీకు తీరని కోరికలు ఉన్నా, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, మన పనులలో ఆటంకాలు జరుగుతూ ఉన్నా ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులను, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా చాలామంది ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు. ఆదివారం పొరపాటును కూడా మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించేవారు. ఇటీవల కాలంలో అందరూ కూడా ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉన్నారు. కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు ఆహారాన్ని అంటే మాంసాహారం తినకుండా మానివేయండి. సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే మీ పనులలో విజయం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.